నా ఒక ప్రశ్న, దేవుడు నాకు ఇచ్చినటువంటి కుమారుడు మహిమానంద్ యొక్క బర్త్డే సెలబ్రేషన్ కార్యక్రమాన్ని పురస్కరించుకొని దేవుని స్తుతించుటకు దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ మంచి అవకాశం బట్టి దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను. హల్లెలూయా. స్తోత్రములు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు దేవా. మరొకసారి ఈ రాత్రికాల సమయంలో ఈ ప్రత్యేకమైనటువంటి దినము అయా నీ దాసుని ప్రేమించి మీరు ఇచ్చినటువంటి కుమారుడు మహిమానంద కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. అయా గడిచిన సంవత్సరములన్నీ కూడా నీ ప్రత్యేకమైనటువంటి రేఖాచారం మీరు భద్రపరిచి తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని నీ యొక్క కంచె కాపుదలలో బిడ్డను ఎదిగింపజేస్తున్నందుకై నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. వయసుకు తగ్గ మానసిక ఎదుగుదలను ఇచ్చారు, జ్ఞానం ఇచ్చారు, అభిషేకం ఇచ్చారు. నీకు స్తోత్రాలు దయగల తండ్రి. ఈ సందర్భంగా మీ నామాన్ని స్తుతిస్తూ ఉంటుండగా, ఆరాధిస్తుండగా మా స్తుతులు మీరు అంగీకరించండి అయ్యా. మీ ఆత్మకార్యం, మీ ఆత్మాభిషేకం అందరి మీద కుమ్మరించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామమును హెచ్చిస్తూ యేసుక్రీస్తు అద్భుత శక్తియుత నామమున ఈ ప్రార్థన సమర్పిస్తూ ఉంటున్నాం తండ్రి. ఆమేన్. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? ఏడాది కూడలనా వేలాది పొటేలనా, ఏడాది కూడలనా వేలాది పొటేలనా, వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా? వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా? గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా? ఏడాది కూడలనా వేలాది పొటేలనా,
నా బలియాగముగను నా హృదయమర్పింతును. విరిగి నలిగి నా బలియాగముగను నా హృదయమర్పింతును. రక్షణ పాత్రను దేవుని నిత్యము పాత్రను దేవుని నిత్యము ఉపకారములకు నీవు చేసిన ఉపకారములకు హల్లెలూయా. సృష్టికర్తవైన యెహోవా, నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ? వంటికి రూపమిచ్చినావు, మహిమలో స్థానమిచ్చినావు. నాలో నిన్ను నీలో నన్ను దాచావు. నిస్సారమైనది ప్రేమ, మరణం కంటే బలమైనది నీ ప్రేమ. నిస్సారమైనది ప్రేమ, మరణం కంటే బలమైనది నీ ప్రేమ. సృష్టికర్తవైన యెహోవా, ఎన్నో అపాయపు అంచులలో నన్నాడుతున్న నా కన్న తండ్రి, ఏ తోడు లేని విషాదపు వీధులలో ఎన్నో అపాయపు అంచులలో నా కన్న తండ్రి, యేసయ్యా నన్ను నీలాంజనములతో నాకు పునాదులు వేసితివే. యేసయ్యా నీలాంజనములతో నాకు పునాదులు వేసితివే. సృష్టికర్తవైన యెహోవా, చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ? వంటికి రూపమిచ్చినావు, మహిమలో స్థానమిచ్చినావు.
ఉల్లాస వస్త్రములను నాకు ధరింపజేసితివి. యేసయ్యా చివరకు ఒక పాట పాడుకొని తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నార చేతులలో నిన్ను చెక్కియున్నాను, నీ పాదము తొట్టిల్లనీయను నేను, నిన్ను కాపాడువాడు కునుకడు నిదురపోడు అని చెప్పి వాగ్దానము చేసిన యేసయ్యా తల్లిలా తల్లిలా వాగ్దానము చేసిన యేసయ్యా
ఏసయ్యా దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కొద్దిసేపు మనం వాక్యం క్లుప్తముగా ధ్యానం చేసుకుందాం. యెషయా ప్రవచన గ్రంథము 49వ అధ్యాయం మనందరికీ సుపరిచితమైనటువంటి లేఖన భాగం అది. ద బుక్ ఆఫ్ ఐజయా. (49:15). దేవునికి స్తోత్రం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. చదవబడిన లేఖన పరిశుద్ధ భాగము దేవుడు మన వినికిలో ఫలింపచేయను గాక. ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ఈ భూమి మీద మానవుని యొక్క జన్మ చాలా విశిష్టమైనది, చాలా ప్రత్యేకమైనటువంటిది. మనం ఈ లోకంలోనికి వచ్చినాం, ఉనికిలోనికి వచ్చినాం. ఒకప్పుడు మనం ఎవరో మనకు తెలియదు. మన పుట్టక ముందు మనం ఎవరో మనకు తెలియదు, ఎక్కడున్నామో మనకు తెలియదు, ఏం చేసేవాళ్ళం మనకు తెలియదు, మన ఆత్మ ఎట్లా వచ్చిందో మనలోకి మనకు తెలియదు. పుట్టిన తర్వాత చాలా కాలానికి మనం అంటే ఎవరో మనకు అర్థమవుతుంది. భూమి మీద మానవుని యొక్క జన్మ చాలా ప్రత్యేకమైనటువంటిది. ఈ భూమి మీద జరుగుతున్నటువంటి వ్యవహారములో అన్నిటికన్నా విశేషమైనది ఏదైనా ఉందంటే జన్మ అది ఒకటే. దావీదు భక్తుడు అంటే అందుకే, నీవు నన్ను కలగజేసిన ఏది నాకు ఆశ్చర్యం కలిగించలేదు ఆ లోకంలో. చాలా సంగతులు చూశాను, నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది మాత్రం నా జన్మ. నా పుట్టుక నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. శత్రు సమూహాలు నా మీద దండెత్తడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించలేవు. చుట్టుముట్టు అందరు నా మీద నిందలేస్తూ చీపో దుర్మార్గం దుమ్మెత్తి పోస్తున్నటువంటి జనాంగం నా చుట్టుముట్టు ఉన్నప్పుడు నాకు ఆశ్చర్యం కలిగించలేదు. మరి కందిరీగల వలె నా చుట్టుముట్టు అనేక మంది శత్రువులు మోహరించి ఉన్నారు. ఎప్పుడు పడతాడా, ఎప్పుడు చూసి గంతులు వేద్దామా అని చూస్తున్న వాళ్ళు ఉన్నారు. నేను ఎక్కడ దొరుకుతానా పట్టుకొని నన్ను గాయం చేద్దామని చూస్తున్న వారు ఉన్నారు. చాలా కోణాల్లో ఆయనకు శత్రు సమూహాలు ఉన్నారు. కొన్నిసార్లు ఆయన మాట్లాడదామనగానే నిందించడానికి చూస్తూ ఉన్నారు, ఏదో ఒక తప్పు పట్టడానికి చూస్తూ ఉన్నారు. ఇన్ని రకాల పరిస్థితుల గుండా నడిపించబడ్డ శ్రేష్ఠ భక్తుడైనటువంటి దావీదు తనకు ఏది ఆశ్చర్యాన్ని కలిగించలేదు, కానీ ఆయన జన్మ ఆశ్చర్యాన్ని కలిగించింది. నేను ఏ రీతిగా ఈ లోకంలోనికి వచ్చాను, నా తల్లి గర్భంలో ఏ రీతిగా నేను తయారు చేయబడ్డాను, నా కళ్ళు ఏ రీతిగా తయారు చేయబడ్డాయి, నా సర్వ శరీరం ఈ ఆకృతి ఎట్లా తయారైంది, లోకంలో ఏ మానవుడైనా చేయగలుగుతాడా? మనకు ఒక దగ్గర చర్మం కట్ అయిపోయిందంటే ఆ మాస్క్ ఉండిపోతుంది అట్లా జీవితాంతం. ఏదైనా సర్జరీ జరిగినా ఆ మాస్క్ ఉండిపోతుంది, ఏదైనా దెబ్బ తాకినా ఆ మాస్క్ ఉండిపోతుంది, ఎవరికన్నా కుక్క కరిచినా ఆ మాస్క్ ఉంటుంది. చాలా రకాల ప్రాబ్లమ్స్. మళ్ళీ మనం వాటిని క్యూర్ చేసుకోలేము.
ఆ మాస్క్ని లేకుండా చేయలేం మనం. ఎంత సర్జరీలు చేసినా దాన్ని చేయడం సాధ్యం కాదు. అంటే మరి దేవుడు నీ సర్వ శరీరమును, నీ యొక్క మాంసము లోపట మాంసం బుద్ధను, ఆ లోపల రక్తమును, ఆ నరాలను, ఎముకలను, మరి ఆ నరాలకు సప్లై రక్త సరఫరాన జరిగే చిన్న చిన్న నరాలు, నాడీ వ్యవస్థలో, మన మెదడులో సన్నం నరాలు, కంటికి కనిపిస్తున్నంత సన్నమి, మన వెంట్రుక ఎంత సన్నమో అంత సన్నం నరాలు, అందులోకెళ్ళి రక్త ప్రసరణ ఎంతో స్పీడ్గా జరుగుతూ ఉన్నది. అందులో తెల్ల రక్త కణాలు ఉన్నాయి, ఎర్ర రక్త కణాలు ఉన్నాయి, దాంట్లో DNA ఉంది. మన శరీరంలో ఎన్ని ఉన్నాయో మనం వర్ణించలేం. మన శరీరంలో హ్యూమిడిటీ ఉంది, మన శరీరంలో ప్లాస్మా ఉంది, ఐరన్ ఉంది, ఏంటంటే వైరస్ ఉంటాయి, రోగాలు ఉంటాయి, ఆరోగ్యం ఉంటుంది. ఎన్ని ఉన్నాయి చెప్పండి మన శరీరంలో? ఏమన్నా అర్థమవుతుందా? ఈరోజు డాక్టర్లకు తలక్రిందులు ఉండే పరిస్థితులను చూస్తే అర్థం కావు. ఇంతకుముందు నేను హాస్పిటల్ వెళ్ళినప్పుడు మా పాపను తీసుకొని, ఎవరో ఒక బాబుని తీసుకొని వచ్చారు. బాబుని తీసుకొని వస్తే ఆ బాబుకు గత 15 డేస్గా చెవుల నుంచి చీమ వస్తుంది. సమస్య ఏందని చెప్పేసి ఒక టెస్ట్ చేయాలి బ్రదర్, అది ఇక్కడ ఏడలేదు, అది బాంబేలో చేయాలి టెస్ట్ అని చెప్పేసి అంటే, అది ఏం ప్రాబ్లం అనేది ఇక్కడ మనం చేసే టెస్టుల ద్వారా, రక్త పరీక్షల ద్వారా అది బయటపడదు. ఆ టెస్ట్కి సంబంధించి బాంబే చేయాలి, ఇక్కడ నుంచి మన ఫ్లైట్లో పంపించాలి. దాన్ని టోటల్ ఖర్చు 30,000 వస్తుంది ఆ టెస్ట్ అయిపోయిన కంటే. అంటే మానవుని యొక్క శరీరంలో ఎన్ని స్కానింగ్లు వచ్చినా, ఎన్ని రిపోర్ట్లు వచ్చినా కొన్ని ప్రత్యేకమైనటువంటి మనకు డాక్టర్లకు అర్థమైతలేవు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధానంలోనికి వచ్చిన మనం ఒట్టిగా రాలే మీ లోకంలోనికి. దేవుడు మన యొక్క నిర్మాణం వెనకాల దేవుని హస్తం చాలా ఉన్నది. మన నిర్మాణం వెనకాల దేవుని హస్తం ఉంది, మానవుని యొక్క నిర్మాణం వెనకాల సాతాను హస్తం కూడా ఉన్నది. ఇద్దరు హస్తం ఉన్నది. దేవుని ప్రణాళికలు లేనటువంటి వ్యక్తులు కూడా చాలామంది భూమి మీద పుడుతున్నారు, పుట్టిస్తున్నాడు. దేవుడు అవకాశం ఇస్తున్నాడు సాతాను పుట్టించడానికి లోకంలో మనుషుల్ని. అట్ ద సేమ్ టైం దేవుడు కూడా తన ప్రణాళికలో, తన ఎన్నికలో ఉన్న వారిని, తన చిత్తంలో ఉన్న వారిని కూడా ఆయన పుట్టిస్తున్నాడు. లోకంలోనికి ఎవరెవరు రావాలి, ఎవరెవరు నా యొక్క కుమారునికి వివాహం ఆడాలి, ఎవరెవరు నూతన యెరూషలేము ఆ మహాపట్టణంలో ఉండాలి, ఎవరెవరు రక్షణ పొందాలి, ఎంతమంది రక్షణ పొందాలి, ఎంతమంది అర్థసాక్షులు కావాలి, ఎవరెవరు ఎక్కడ ఉండాలి, ఎక్కడ సువార్త ప్రకటించాలి, ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఎంతమంది పిల్లల్ని కనాలి. ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి ఎ రికార్డ్. దేవునికి తెలియకుండా ఏం జరుగుతుంది. మీ తల వెంట్రుకలు ఒక వెంట్రుక కూడా రాలిపోదు. ఈరోజు నా కుమారుడు మహిమానంద పుట్టాడంటే దేవుని ప్రణాళిక. నా కూతురు పుట్టిందంటే దేవుని ప్రణాళిక. మరి వాళ్ళని మేము ప్రార్థన చేసి కన్నాం. నా కూతురు అయితే కడుపులో ఉన్నప్పుడే ఆమె చెప్పింది ఖచ్చితంగా కూతురే పుడుతుంది. పేరు కూడా పెట్టేసింది అప్పుడే. నాకు ఇష్టం లేదు ఆ పేరు పెట్టడం. వాస్తవం చెప్పాలంటే ఆ పేరు ఓల్డ్ నేమ్. నాకు మా అయ్యగారు వాళ్ళ అమ్మ మీద గౌరవం లేక కాదు, అభిమానం లేక కాదు, ఓల్డ్ నేమ్ కదా. అప్డేట్ నేమ్స్ ఎన్నో ఉన్నాయి. సో వాళ్ళకు రేపు స్కూళ్ళలో వెళ్ళిన తర్వాత ఆ పేరు కూడా కొంత, పేరును బట్టి కూడా కొంత ఇన్సల్ట్ అయ్యే అవకాశం ఉంటుందేమో. అందరి మోడర్న్ నేమ్స్ ఉండి మనంతా ఓల్డ్ పేరు ఉందని చెప్పేసి, మైమనంత అంటే పర్వాలేదు, మనది అప్డేట్ నేమే కాబట్టి. కానీ ఆమె ఒప్పుకోలేదు. సరే అవకాశం ఇచ్చేసాం, పేరు పెట్టారు. అంటే వాళ్ళు దేవుని యొక్క చిత్తాన్ని బట్టి ప్రార్థన పూర్వకంగా కన్నటువంటి బిడ్డలు. అట్ ద సేమ్ టైం వారిని సరైనటువంటి విధానంలో పెంచే బాధ్యత, భారం కూడా మా మీద ఉన్నది. నాకు విచిత్రం అనిపిస్తుంది. నా కొడుకు వాడు ఇప్పుడు 7th క్లాస్ ఆడు, 7 years 2nd క్లాస్ ఆడు. ఎన్ని పనులు నేర్చుకున్నాడు వాడు. మంచిగా తరాలు కొడుతున్నాడు, పాటలు పాడతాడు, లైవ్ టెలికాస్ట్ వాడే చేస్తాడు. 2nd క్లాసే. తర్వాత మంచిగా సైకిల్ గజ్వాలంతా తిరుగుతాడు, సైకిల్ మీద సైడ్లు చూసుకుంటాడు. వాడు రోడ్లు దాటప్పుడు ఎంత స్పీడ్ పోయినా సైడ్లు చూసుకుంటూ వాడు దాడతాడు. వెనకాల కూర్చుంటే యాక్టివ్ నడిపిస్తున్నాడు. వాని మెమరీ పవర్ చాలా గొప్పది. ఒక్కసారి ఒక మనిషి పేరు వినంటే మర్చిపోడు, ఒక స్థలానికి పోయినంటే ఆ స్థలం మర్చిపోడు. చిన్న ఉన్నప్పుడు వాడు లింగం ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడైతే ఎంత ఏ ఇయర్ అది, వాడు ఏ సంవత్సరం అప్పుడు, అప్పుడు 2.5 years వాడు ఆ ఇల్లు గుర్తుపెట్టుకున్నాడు. ఇప్పుడు అక్కడ పోతే మనం అక్కడ కిరాయికున్నాం వాడు డాడీ అంటున్నాడు. 2.5 years అంటే అప్పుడు వాడు. దేవుని బిడ్డలారా, దేవుడు ఒక వ్యక్తికి జ్ఞానం అనేటటువంటిది. మనం బాలు నడవలసిన మనకి ఎంత, నేను అంత చిన్న ఉన్నప్పుడు అట్లా లేను. నేను అంత చిన్న ఉన్నప్పుడు గాలికి తిరిగిన కంప్లీట్గా.
గోటిలాటలు. ఆ వయసులో నాకు అవే చూసినప్పుడు బాగా గోటిలాటలు ఆడేది. ఫ్రెండ్ సర్కిల్ వాడి తెల్లాట, నంబరేక ఆటలు, ఈ ఆటలు ఆడరు. మరి మా బిడ్డలు ధన్యులు. వాళ్ళు చిన్న వయసు నుంచి ప్రార్థనలో వాళ్ళు గడపడం వారికి దేవుడు ఇచ్చిన ధన్యత. వారికి దేవుడు మంచి తల్లిదండ్రులు ఇచ్చాడు. ప్రార్థన చేసే తల్లిదండ్రులు ఇచ్చారు కాబట్టి వారు ఉండగలుగుతారు. మా అమ్మ కూడా నాకు చాలా విషయాల్లో చాలా, ఇప్పుడు మా అమ్మ నన్ను అసలు పెంచి పెద్ద చేసి దేవుని సేవకు అంకితం చేసింది. ఎంత గొప్ప కార్యం అది. అందుకే మా అమ్మకి ఎవ్వరన్నేమనంటే నేను తట్టుకోను. ఎందుకంటే దేవుడి సేవకు అంకితం చేసేసింది. పిల్లల మీద ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఇప్పుడు నా కొడుకు మీద నేను చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా. నా బిడ్డ మీద వాళ్ళకి మంచి చదువులు చదివించాలి, వాని ద్వారా నేను విదేశాల్లో పోయి పరిచయం చేయాలి, వాడు దేవుని సేవలో వాడబడాలి, జాబ్ చేసుకుంటాను. నేను నా ఆత్మీయ బిడ్డల మీద కూడా అదే ప్రణాళిక కలిగి ఉన్నాను. ప్రతి ఒక్కరిని కూడా ఆయన మంచి ప్రయోజకం చేసి విదేశాల్లో సెటిల్మెంట్ చేసి వాడు పని చేసుకుంటా సేవ చేయాలి. ఫస్ట్ నుంచి కూడా నా యొక్క ఫిలాసఫీ అదే. నేను కంప్లీట్గా పనులకి అన్ని బంద్ చేసి చదువులన్నీ బంద్ చేసి సేవ చేయండి బాబు అని ఎప్పుడు ఎవరికి చెప్పలే. ఇప్పుడు గత సంవత్సరం అయ్యగారు చెప్తున్నాను ప్రతి ఒక్కరు పని చేసుకుని సేవలో ఉండాలని. నేను అంతకుముందే 2011 నుంచే నేను ప్లాన్లు వేశాను. ప్రతి ఒక్కరు పని చేసుకుని సేవ చేయాలి, పని చేసుకుంటూ సేవ చేయాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, మనకు పిల్లల్ని దేవుడు ఇచ్చిందంటే వాళ్ళ బాధ్యత మన మీద చాలా ఉంది. పిల్లల్ని పెంచేటటువంటి విధానంలో మనం పెంచకపోతే ఏమవుతుందంటే మనమే జవాబుదారి రేపు దేవుని దగ్గరికి పోయిన తర్వాత. నేను కుమారుని ఇచ్చాను, నా ప్రణాళికలో వాడు గర్భంలో ఉన్నప్పటి నుంచే నియమించాను, కానీ వాడిని పెంచవలసిన బాధ్యత నువ్వు తీసుకోకపోతే ఏమంటాడు దేవుడు? వారికి నడిపించాల్సిన బాధ్యత మనం తీసుకోకపోతే ఏమంటాడు దేవుడు? జాన్ వెస్లీ గారికి 14 మంది ఆమె కొడుకులు పిల్లలు, 18 మంది పిల్లలు. జాన్ వెస్లీ వాళ్ళ అమ్మకు 18 మంది పిల్లలు. ఆమె 18 మంది కొరకు ప్రార్థన చేసేదంట. ఎంత గొప్ప ఆదర్శమూర్తి ఆమె. 18 మంది పిల్లల కొరకు ప్రతిరోజు మోకరించి ప్రార్థన చేయడం మామూలు విషయమా? ఒక్కొని గురించి 5 నిమిషాలు వేసుకుని నిన్నైతే ఎంతసేపు అవుతుంది? గంటన్నర. 5 నిమిషాలు ఒక్కొని గురించి ప్రార్థన చేసిన. వానికి నీతి బోధలు చెప్పాలి, ప్రార్థనలో కూర్చోబెట్టాలి, తయారు చేయాలి, తినబెట్టాలి, కడగాలి, చెయ్యాలి, అన్ని చేసి మళ్ళీ ప్రార్థన. ఆమె ఎంత ఉన్నతమైన ఆశీర్వాదం! అంత కాన్సన్ట్రేషన్ చేసింది ఆ తల్లి. కాబట్టి జాన్ వెస్లీ గారు ప్రపంచాన్ని కదిలించగలిగాడు. ఏంటండి, డిఎల్ మూడీ భక్తుడు 6 ఖండాలు కదిలించినటువంటి గొప్ప సేవకుడు. దాని వెనకాల వాళ్ళ అమ్మ యొక్క గొప్ప శ్రమ ఉన్నది. రాత్రి పగలు కుమారుని పట్ల బాధ్యత కలిగి వాళ్ళ అమ్మ పెంచింది. ప్రపంచ చరిత్ర ఎవరైనా చూసుకోండి మీరు. మోషే యొక్క తల్లి యొక్క పాత్ర ఎంత ఉందండి, ఒక ప్రవక్త తయారు కదండి. అందుకే ఒక కొటేషన్ ఉంది, ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దెర్ ఈజ్ ఏ ఉమెన్. అంటే ఒక ప్రయోజకుడైనటువంటి వ్యక్తి ఒకటి తయారైనంటే ఆమె వెనకాల ఖచ్చితంగా ఒక స్త్రీ యొక్క పాత్ర ఉంటుంది. అది స్పెషల్గా తల్లి పాత్ర ఉంటుంది, తల్లి పాత్ర ఉంటుంది, తర్వాత భార్య పాత్ర కూడా ఉంటుంది. కాబట్టి ఈరోజు మన పిల్లల విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మరి ఇంకా కుమారుని దేవుడు ఆశీర్వదించాలి, అభిషేకించాలి. ఆ చిన్నప్పుడు చాలాసార్లు దేవుడు వానికి చాలా ప్రమాదాలు తప్పించాడు. ఒకసారి అయితే బట్టలు ఉతికే సబ్బు తినేసిండు మొత్తం. ఆడుకుంటూ పోయి ఆ బాసనలు తోమే సబ్బు టెన్షన్, మొత్తం హై టెన్షన్ ఇంటి మంది. ఎందుకంటే మరి మాకు మొదటి కాన్పులోనే ఎంత పెద్ద గాయం ఉన్నది. కాబట్టి తర్వాత ఇక కొంచెం పెద్ద అయిన తర్వాత వాడు సెట్ అయిపోయింది. కానీ చిన్న ఉన్నప్పుడు చాలా కేర్ కావాలి తల్లిదండ్రులది. చిన్న పిల్లల్ని కనడం అనేది చాలా, అది మనము అంత త్వరగా ఎక్స్ప్లెయిన్ చేయలేము. ఎంత పాత్ర ఉంటుంది తల్లిదండ్రులు. మనం ఇంత పెద్దోళ్ళమైనామంటే మన తల్లిదండ్రులు కూడా మనకి ఎంత కేర్ తీసుకొని ఉంటారు. చిన్న ఉన్నప్పుడు మనం 1 year ఉన్నప్పుడు, 6 నెలలు ఉన్నప్పుడు, 2 నెలలు ఉన్నప్పుడు, సంవత్సరం, 2 సంవత్సరం, మన తల్లిదండ్రుల యొక్క పాత్ర ఎంత ఉంటుందంటే మన వెనకాల. కాబట్టి దేవుని తర్వాత మన జీవితంలో ఉండాల్సినటువంటి స్థానం తల్లిదే. దేవుని తర్వాత మన జీవితంలో ఉండాల్సిన స్థానము తల్లిది. తల్లి తర్వాత గురువుది ఉండాలి. ఇంకెవరు ఉండదు. మళ్ళీ మామ రావద్దు, అన్న రావద్దు, తమ్ముడు రావద్దు, భార్య, గురువు ఉండాలి. గురువు తర్వాత నువ్వు ఎవరైనా పెట్టుకో. గురువు తర్వాత నీ భర్తను పెట్టుకో, గురువు తర్వాత నీ భార్యని పెట్టుకో, పిల్లల్ని పెట్టుకో, లేకపోతే నీకు బాగా ఇన్స్పిరేషన్ పర్సన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని పెట్టుకో. కానీ ఈ 3 చాలా కీలకమైన జీవనం. నా గురువు నన్ను ప్రయోజకం చేసిందంటే నా తల్లి నన్ను కనకపోతే నా గురువు ప్రయోజకుడు చేసేవాడు కాదు.
నా తల్లి నన్ను కన్నదంటే దాని వెనకాల దేవుని యొక్క పాత్ర ఉన్నది. కాబట్టి దేవుడు నా తల్లికి నన్ను గర్భంలో పుట్టించాడు. కాబట్టి ఆ పరమ తండ్రికి కృతజ్ఞుడై ఉండాలి. ఈ భూమి మీద నాకు జన్మనిచ్చిన తల్లి కృతజ్ఞుడై ఉండాలి. నాకు విద్యాబుద్ధులు నేర్పి ఆత్మీయతలో పెంచుతున్నటువంటి నా ఆత్మీయ తండ్రి గురువుగారి పట్ల నాకు కృతజ్ఞత ఉండాలి. అట్ ద సేమ్ టైం నా కొరకు సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చిన నా భార్య పట్ల నాకు కృతజ్ఞత ఉండాలి. నా పిల్లల పట్ల నాకు కృతజ్ఞత ఉండాలి. వాళ్ళకు నా మీద ఉండాలి, నాకు వాళ్ళ మీద ఉండాలి. ఒకరి పట్ల కూడా కృతజ్ఞత. అంత్య దినాల్లో అపాయకరమైనటువంటి కాలంలో ఒకటి ఏంటంటే కృతజ్ఞత ఉండదు, మనుషులకు కృతజ్ఞత ఉండదు. అందుకే నేను ఏడ్చిన నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. మనం ఇక్కడ 5-6 మంది ఉన్నా రాత్రంతా ప్రార్థన చేసుకుంటాం. అంతకన్నా గొప్ప భాగ్యం ఏముంది చెప్పండి? దేవుడి సన్నిధిలో గడిపేదానికంటే గొప్ప భాగ్యం ఏమీ లేదు. ఇక మిగతా టైం అంతా మన పిచ్చపాటి కబుర్లకు, ఈ లోక వ్యవహారాలకు టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి నా కుమారుని గురించి కూడా మనం ప్రార్థన చేయండి. అందరూ కూడా నా కూతురు గురించి కూడా ప్రార్థన చేయండి. మరి యొక్క చదువుల్లో దేవుడు ఇంకా వారిని అంతకంతకు ఆశీర్వదించాలి, క్యారెక్టర్లో ఆశీర్వదించాలి. దేవుని పని కొరకు వారిని వాడుకోవాలి. హల్లెలూయా. అది అల్టిమేట్ గోల్ వారి పట్ల. ఎందుకంటే తల్లి గర్భంలో పుట్టింది మొదలుకొని కాపాడిన వాడు ఆయన. మేమెంత కేర్ కలిగి తీసుకున్నా దేవుడు కాపాడకపోతే మనం ఏం కాపాడలేం. మనం వాళ్ళకు ఊపిరిచ్చిన వాళ్ళం కాదు, ఊపిరి పోసే వాళ్ళం కాదు. వారికి ఆరోగ్యం ఇచ్చే వాళ్ళం కాదు, ఆరోగ్యము ఏంటంటే పోసే వాళ్ళం మనం కాదు. సమస్తం ఇచ్చేవాడు ఆయన. పౌలు అంటే నేను నీరు పోసి తిని మరి ఒకడు విత్తనం వేస్తే మరి ఒక నీరు పోసాను, కానీ వృద్ధి కలగజేయువాడు ఆయన పాత్రనే కీలకం దేవుంది. హల్లెలూయా. మన వెనకాలైనా, మన పిల్లల వెనకాలైనా, మన జీవం వెనకాలైనా పాత్ర ఎవరిదంటే ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే దేవుని పాత్ర. తల్లి అయినా మరచునేమో కానీ నేను నిన్ను మరవనని చెప్పిన ఆ పరమ తండ్రి పాత్ర. చంటి పిల్లను మరచున్నా వారైనా మరచుదురేమో నేను మరవని అంటున్నాడు. ముదివి వచ్చు వరకు నెత్తుకున్న వాడని నేను అంటున్నాడు దేవుని బిడ్డలారా. ఈరోజు మనకు ఆయన తోడుంటే చాలు. నేను చాలాసార్లు నా జీవితంలో చాలా సీరియస్ నిర్ణయాలు తీసుకున్నప్పుడు అది ఒకటే అనుకున్నాను, దేవుడు నాకు తోడుంటే చాలు, అంతే. ఇంకెవరు లేకపోయినా పర్వాలేదు అనుకోండి. చాలా సీరియస్ నిర్ణయాలు తీసుకున్న సమయంలో. కాబట్టి ఈరోజు ఇక్కడ పరిచర్యకు రావడము గొప్ప నిర్ణయం. అందరికీ ఆశంపడు ఎవడున్నాడు జరబోతాడు. ఇక్కడ గజ్వేల్ చుట్టుముట్టు ప్రాంతం ఎక్కడ కొట్టినా ఒక్కడు దొరకడు. ఏమొచ్చినాడు సంగారెడ్డి అక్కడక్కడ జాబ్ పర్పస్ పోయాడు. కొందరు జాబ్ కోసం పోతారు, దేశమంతా పోతారు. కానీ దేవుని పని కొరకు ఇంత దూరం వచ్చి సేవ చేస్తున్నటువంటి వ్యక్తి మరి మా ఊర్లో అయితే ఎవరు లేరు. మా ఊర్లో 5-6 మంది సేవకులు ఉన్నారు, కానీ అందరూ అక్కడక్కడ పరిసర ప్రాంతాల్లో సేవ చేసేవాళ్ళు కాదు. నేను ఇక్కడికి వచ్చినా ఇంకెంత దూరం పోయినా ఇది చాలా విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం. అందరికీ సాధ్యం కాదు. ఎట్లా సాహసం చేస్తామో వెనక ఎట్లా బతుకుతామో తెలియదు, ఎటువంటి మనుషులు ఉంటారో తెలియదు, ఎట్లా పోషించబడతామో తెలియదు, ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయో తెలియదు. ఊర్లో అనుకో ఏం లేకపోయినా ఇంట్లో ఉన్న అన్నము, అమ్మ నాన్న తెచ్చిపెట్టిన అన్నం తిని బతకొచ్చు, ఇల్లు ఉంటుంది బతకొచ్చు, కిరాటి గట్ల బాధ ఉండదు, పోషణ బాధ ఉండదు. మరి బయటకు వచ్చడం అంటే ఎంత పెద్ద సాహసం అది. వచ్చిన తర్వాత నేను చేసిన సాహస కార్యాలు ఎన్నో ఉన్నాయి. మళ్ళా దేవుని బిడ్డలారా, మరి నాకే తినడానికి ఎక్కడి నుంచి వస్తుందో తెలియని సమయంలో నేను ఎంతోమందిని పోగు చేసుకున్న దగ్గర నింపుకున్నా. నాకే ఒక నిరీక్షణ లేదు, పూట గడిస్తే ఎట్లా అనేటటువంటి విశ్వాసం మీద నడిచింది పరిచర్య. దేవుడే నడిపించాడు. కాబట్టి దేవుడు మరువడు. ఈ లోకంలో ఎవరు మరిచినా ఆయన వాగ్దానం ఉన్నది. ఇక్కడ ఎవరైనా మరచుదురేమో కానీ నేను నిన్ను మరువను. హల్లెలూయా. నేను నిన్ను విడువను. దేవుని బిడ్డలారా, ఈరోజు ఆ నమ్మదగిన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆయనకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ప్రభువా, ఇంతవరకు మమ్మల్ని కాపాడినందుకు నీకు స్తోత్రాలు. ఇంకా ముందుకు కూడా మీ చేతిలో మమ్మల్ని ఎత్తిపట్టుకుని నడిపించండి, మీ చిత్తానుసారంగా నడిపించండి. నీ కాపుదల లేకపోతే ఒక నిమిషం మేము బ్రతకలేం, నీ కాపుదల లేకపోతే ఒక దినం మేము బ్రతకలేం. దావీదు అంటాడు, ప్రభువా నేను భోజనం చేసి పండుకొని నిద్రపోయి నేను మేలుకొడుచున్నాను నీ కృప వల్ల అంటాడు. నేను మేలుకుంటున్నాడు నీ కృప, తిన్నది నాకు అరుగుతుందంటే నీ కృప, పండుకుంటే నిద్ర పడుతుందంటే నీ కృప. ఏంటంటే ఎంతోమంది నిద్ర పట్టకుండా అల్లాడిపోతున్న వాళ్ళు, ప్రాణం పోతే బాగుండు అనుకున్న వాళ్ళు ఉన్నారు, తిన్నది అరగ కావస్థ పడుతున్న వారు ఉన్నారు, పండుకొని లేస్తామన్న నమ్మకం లేకుండా ఎంతోమంది లోకంలో జీవిస్తున్న వాళ్ళు ఉన్నారండి. క్షణక్షయం భయంతో బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు. దేవుని బిడ్డల రోజు నీకు నాకైతే దేవుని యొక్క కృప ఉన్నది. మనము భయపడాల్సినటువంటి జోన్లో లేము. మనకు భయపెట్టేది ఏది కూడా లేదు, ఎందుకంటే యేసయ్య కృప మనకు తోడుగున్నది. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాగ్దానము నా పిల్లల పట్ల, మరి ప్రత్యేకంగా నా పట్ల, మనందరి పట్ల ఉన్నదని నమ్ముదాం.
దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తాం. రండి దేవుడు కొద్ది మాటలు మన వినికిడిలో ఫలింప చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దయగల తండ్రి, నీకు స్తోత్రాలు. విత్తబడ వాక్యాన్ని ఫలింప చేయండి అయా. మరి ప్రత్యేకంగా ప్రియ కుమారుడు మహిమనందు కొరకు ప్రార్థన చేస్తున్నాం. గడిచిన సంవత్సరం అంతా కూడా క్షేమముగా తన మీద మీరు దాటిపోజేసి అయ్యా, మరి యొక్క బర్త్డే సెలబ్రేషన్లో పాల్పంపులు పొంది మీ నామాన్ని స్తుతించుటకు మీరు చూపినటువంటి కృప కొరకు నీకు స్తోత్రాలు అయ్యా. మరి నా కుమారుని కుమార్తెను మీరు జ్ఞాపకం చేసుకునండి. వారు నీ పనికి అయ్యా అర్హమైన పాత్రలుగా తయారు కావాలి. యజమానుడు వాడుకోవడానికి అర్హమైన పాత్రలుగా వారు చెక్కండి. బాల్యం నుండి కావాల్సిన ఆత్మ సంబంధమైన జ్ఞానం, మహోన్నతుని జ్ఞానంలో బిడ్డలు మీరు పెంచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. కొంచెం సకల చీకటి దురాత్మ, అంధకార, దయ్యపు, ప్రేతాత్మ శక్తులను రాబోయే సంవత్సరంలో నా తండ్రి బిడ్డల మీద ఏ రకమైన దాడి దుష్టుడు చేయకుండా వాడిని వేస్తున్నామని గద్దిస్తున్నాం. వాడి నెట్వర్క్ అంతా వేస్తున్నామని డిస్కనెక్ట్ చేస్తున్నాం. బిడ్డల మీద మీ రక్తాన్ని ప్రోక్షించండి, మీ కంచె వేయండి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ మరి ప్రత్యేకంగా విత్తబడ్డ వాక్యాన్ని ఫలింపజేసి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని ప్రార్థన చేస్తూ మరొకసారి మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ చేరవచ్చినటువంటి సంఘ బిడ్డలందరినీ మీరు పేరు పేరున దీవించి ఆశీర్వదించి రానటువంటి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మా రక్షకుడైన యేసుక్రీస్తు నామ కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసం చేరవచ్చడం మనకును మరి ప్రత్యేకంగా నేటి దినాన బర్త్డే సెలబ్రేషన్ జరుపుకుంటున్నటువంటి ప్రియ కుమారుడు మహిమనందుకు దేవుని యొక్క సన్నిధి విడువెక్కడ బాగా తోడై ఉండి సర్వసత్వంలో నడిపించును గాక. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు నామానికి సంపూర్ణ విజయం. అపవాదికి వాని క్రియలకు అనంత కోటి నాశనము కలుగునుగా.